ఒక సినిమాలో హీరో యొక్క మాస్ ఇంట్రడక్షన్ సీన్ చూడగానే మనం భయంకరంగా సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే కొన్ని మూవీస్‌లో ఏంటంటే హీరో యొక్క ఓపెనింగ్ ఇంట్రడక్షన్ సీన్ కంటే సెకండ్ ఇంట్రడక్షన్ సీన్ చూసినప్పుడే మనకి భయంకరమైన హై అండ్ గూస్ బంప్స్ అనేవి వస్తాయన్నమాట. అంటే డ్యూయల్ రోల్ అయితే సెకండ్ క్యారెక్టర్ యొక్క ఇంట్రో కానీ, లేదా ఒకే క్యారెక్టర్‌కి 2 వేరియేషన్స్ ఉంటే ఆ సెకండ్ వేరియేషన్ యొక్క ఇంట్రడక్షన్ చూసినప్పుడు గాని బీభత్సంగా ఎంజాయ్ చేస్తామన్నమాట. సో, ఈ వీడియోలో ఏటంటే, అలా హై ఇచ్చినటువంటి ఆ సెకండ్ ఇంట్రోస్ కోసం మనం మాట్లాడుకోబోతున్నాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట మామ, మేము కష్టపడి కంటెంట్‌ని రెడీ చేసి మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి వీడియోస్ చేస్తున్నామంటే రిటర్న్‌లో మేము ఆశించేది ఒక్కటే, మీ సపోర్ట్‌ని. మా ఎఫర్ట్‌కి మీ సపోర్ట్ యాడ్ అయ్యిందనుకోండి అద్దిరిపోద్దంతే. ఎప్పుడులాగే ఈ వీడియో కూడా ఒక చిన్న టార్గెట్ ఇస్తున్నాను. ఒక 5,000 లైక్స్ కొట్టేయండి. అలాగే 500,000 సబ్స్క్రైబర్స్‌కి కూడా కొంచెం చేరువలో ఉన్నామన్నమాట. కొత్త వాళ్ళెవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే ఒకసారి ఈ వీడియో అయిపోయిన తర్వాత మా ఛానెల్ విజిట్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వాయిస్ ఓలెట్ మామ. ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. నంబర్ 5 రేసు గుర్రం. యాక్చువల్లీ ఈ మూవీ యొక్క ఇంట్రడక్షన్ సీన్ కూడా మంచి హై ఇస్తుంది. కొన్ని రేసు గుర్రాల మధ్యలో నుంచి ఒక రేసు గుర్రం పరిగెట్టుకుంటూ వస్తున్నట్టుగా ఉంటదన్నమాట. టైటిల్‌తో పాటు క్యారెక్టర్‌ని కూడా జస్టిఫై చేయడానికి అలా ఇంట్రోని ప్లాన్ చేసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తోని సరదాగా వెళ్ళిపోతూ ఉంటది. తర్వాత ఒక సాలిడ్ ఇంటర్వెల్ బ్లాక్. ఆ తర్వాత అన్నయ్యకి పిల్లని సెట్ చేస్తాడు. శివారెడ్డి రివెంజ్ స్టార్ట్ చేస్తాడు. లక్కీ గాడేమో అన్‌లక్కీ అయిపోతాడు. సేమ్ ఇదే టైంలో వాళ్ళ అన్నయ్య జాబ్ కూడా పోతుంది. ఇంకా శివారెడ్డి, లక్కీ వాళ్ళ ఫ్యామిలీని వేసేయడానికి మనుషుల్ని పంపిన తర్వాత అప్పుడు వస్తాడు పోలీస్ గెటప్‌లోని స్పోర్ట్స్ బైక్ మీద లక్కీ ఎంట్రీ ఉంటది మామ. సినిమా స్లో డౌన్ అవుతుందేంటబ్బా అనుకున్న టైంలోని గేర్ మార్చి స్పీడ్ పెంచుతారు. ఇంకా అక్కడి నుంచి లక్కీ ఎంట్రీ అయిన తర్వాత ఉంటాది తమనన్న బీజీఎం అయితే కంప్లీట్‌లీ గూస్ బంప్స్ స్టఫ్ అంతే. అక్కడి నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటదనుకోండి. ఇంట్రడక్షన్ సీన్ కంటే ఈ సీన్‌కే ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ అయితే భయంకరంగా ఎంజాయ్ చేశారు. నంబర్ 4 మగధీర. ప్రేమ కోసం అని చెప్పి చీకటి కడుపులు చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా భైరవా అని షేర్ ఖాన్ అనగానే స్పోర్ట్స్ బైక్ మీద హర్ష ఎంట్రీ. ఒక మంచి ఇంట్రో తర్వాత చిరంజీవి గారి క్యామియో, హీరోయిన్ ఎంట్రీ విత్ కరెంట్ షాక్, రఘువీర్ ఇంట్రో యాస్ కామెస్ట్ ఫెల్లో. ఘోర వల్ల తన పునర్జన్మ కోసం తెలుసుకుంటాడు రఘువీర్. ఇందు విషయంలోని హర్ష ఒక హంతకుడు అనేలా ముద్ర వేస్తాడు. హెలికాప్టర్ పై నుంచి హర్ష ఏమో కింద పడతాడు. అక్కడ వరకు డ్రామాని బాగా బిల్డ్ చేసి ఆడియన్స్‌ని సీట్‌లో కూర్చోపెట్టి ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నటువంటి వారియర్ గెటప్ ఎంట్రీ అక్కడిస్తారన్నమాట. శత్రువులను చెండాడే వీరుడు, శతధృవంశ యోధుడు, కాలభైరవ అని పిలవగానే కాలభైరవ ఎంట్రీ. అప్పుడు వస్తుంది మామ హయ్యి క్యాక్ అంతే. పైగా రామ్ చరణ్ గారి లుక్ కూడా వేరే లెవెల్ ఉంటదనుకోండి. నంబర్ 3 జై లవకుశ. యాక్చువల్లీ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారు టోటల్‌గా 3 రోల్స్ అయితే ప్లే చేశారు. అంటే ట్రిపుల్ రోల్ అన్నమాట. జై, లవ, కుశ. మొదట లవ, కుశ ఇద్దరి రోల్స్ ఎంట్రీ ఉంటది. వాళ్ళిద్దరి ఎంట్రీ కొంచెం సింపుల్ గానే ఉంటదన్నమాట. కానీ ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ ధ్యాస మొత్తం జై రోల్ మీద ఉన్నది. ఎప్పుడు వస్తాడా అని చెప్పి. ఫస్ట్ హాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా అలా అలా వెళ్ళిపోతూ ఉంటది. ఏంట్రా బాబు అసలు జై ఎప్పుడు ఎంటర్ అవుతాడు అని చెప్పి అందరూ వెయిటింగ్. అప్పుడే తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళాలి లేదా నేను తీసుకెళ్ళాలి అంటే మనలానే ఉన్న ఇంకొకటి తీసుకెళ్ళుంటే అని అనగానే డీఎస్‌పీ ఇరగదీసిన 'రావణ' సాంగ్‌తోని రేంజ్ రోవర్ కారులో నుంచి చేతికి గొడ్డల్ని అటాచ్ చేసుకొని రావణుడే వచ్చాడేమో అనేలాగా జై ఎంట్రీ ఉంటది మామ. థియేటర్స్ మొత్తం ఎరప్ట్ అయిపోయాయి. జూనియర్ ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రెజెన్సు, నత్తి ఉన్న క్యారెక్టర్ అయినా సరే ఆ నత్తితోని డైలాగ్ చెప్తూ ఉంటే ఎక్కడ కూడా నార్మల్‌గా అనిపించదు. చాలా పవర్‌ఫుల్‌గా ఉంటదన్నమాట. అయినా ఆయన వాయిస్‌లో ఉండే మ్యాజికే వేరే లెవెల్ అనుకోండి. అలా 'జై' ఎంట్రీతోని సినిమా కూడా అక్కడి నుంచి జై అని లేస్తదన్నమాట. నంబర్ 2 'అఖండ'. మూవీ బిగిన్ అవ్వటమే ఇద్దరు పుట్టినట్టుగా చూపిస్తారు. అందులో ఒకడిని ఒక స్వామీజీకి ఇచ్చేస్తే ఆయనేమో కాశీలోని ఆ పిల్లాడిని శివుడి దగ్గర వదిలేస్తాడు. ఆ తర్వాత అఘోరాలు ఆ పసివాడిని తీసుకెళ్ళిపోయినట్టుగా చూపిస్తారు. అంతే. బిగినింగ్‌లోనే హింట్ ఇచ్చేస్తారు. ఒకడు ప్రకృతి, ఇంకొకడు ప్రళయం అని చెప్పి. ప్రకృతి ఎంట్రీ ఏమో ఇద్దరు నందీశ్వరుల మధ్యలో నుంచి ఉంటది. ఆఫ్‌కోర్స్ బోయమామ బాలయ్య బాబుని స్ట్రాంగ్‌గా ఎలివేట్ చేయటం, తమనన్న అదిరిపోయేలా బీజీఎం కొట్టటం, మంచి హై వచ్చిద్దనుకోండి ఆ సీన్ చూసినప్పుడు. ఇంకా అక్కడి నుంచి ప్రీ ఇంటర్వెల్ వరకు కథని ఎస్టాబ్లిష్ చేయటం విషయంలోనే కాన్సంట్రేట్ చేస్తారు. ఈలోపు ప్రకృతికి పెళ్లయ్యి పాప కూడా పుట్టేస్తుంది. కానీ తప్పుడు కేసులో ప్రకృతి ఏమో జైల్‌లో పడాల్సొస్తుంది.
పాప హెల్త్ తేడా కొడుతుంది. విలన్స్ నుంచి ఎస్కేప్ అవుతూ ఒక గృహలోకి వెళ్ళాల్సొస్తుంది. పాప అలా గాల్లోకి ఎగురుద్దన్నమాట. పాపని కాపాడమని జెప్పి దేవుడా అని జెప్పి వాళ్ళ మదర్ అరవగానే అప్పుడే ప్రళయం కళ్ళు తెరుస్తుంది. పాపని క్యాచ్ చేసి ఆయుష్మాన్ భవ అని అంటారన్నమాట. ఎంతైనా అఘోరాలు కదా! వాళ్ళ బ్లెస్సింగ్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. బ్లెస్ చెయ్యగానే పాప లెగిసిపోతుంది. ఆల్రెడీ ఆయన ప్రళయం అని జెప్పి హింట్ ఇచ్చేశారు. ప్రళయం అంటే మామూలుగుంటదా? ఊచకోతే ఇంకా. అంతా అయిపోయిన తర్వాత ఎవడ్రా నువ్వు అని అనగానే సోమ సూర్య అగ్నిలోచనుడు శ్వేత రిషభ వాహనుడు శూలపాణి భుజంగ భూషణుడు త్రిపుర నాశక రక్షకుడు శివుడు అని చెప్పగానే హై వస్తుంది మామా. నిజంగానే లార్డ్ శివ ట్రాన్స్ లోకి పోతాము. తమనన్న బీజియం అయితే వేరే లెవెల్ అంతే. గూస్ బంప్ స్టఫ్ అనుకోండి. లిటరల్లీ స్క్రీన్ మీద అయితే శివుడే విలయ తాండవం ఆడుతున్నారేమో అన్నట్టుగా ఉంటుంది. బాలయ్య బాబుకి ఎలాంటి రోల్ ఇచ్చినా దాన్ని అవలీలగా ప్లే చేయగలరు అని చెప్పడానికి ఈ క్యారెక్టర్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనే చెప్పాలి. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అఖండ సీక్వెల్. నెక్స్ట్ మూవీ చెప్పే ముందు ఒక చిన్న మాట మామ. మన ఫ్యాక్ట్స్ ఛానల్‌ని ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకుంటా. ఛానల్ లింక్ అయితే కామెంట్స్‌లో పిన్ చేసి పెడతాను. చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్‌ని ఆ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తున్నాము. ఎందుకు ఒకసారి విజిట్ చేయండి. మొత్తం వీడియోలు చూసి ఒకవేళ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లేదు ఏదైనా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్తారా? ఈ వీడియో కామెంట్స్‌లోనే చెప్పండి. ఇంప్రూవ్ అవుతాము. సో మర్చిపోవద్దు. ఛానల్ లింక్ కామెంట్స్‌లో పిన్ చేసి పెట్టాను. ఓకే. అండ్ ఫైనల్లీ నంబర్ 1 సలార్. యాక్చువల్లీ ఇంట్రో దేవాది. మనం ఫస్ట్‌లోని దేవాని మాత్రమే చూస్తాం. ఎంత కారం తిన్నా సరే కోపం తెచ్చుకోకుండా, అమ్మకిచ్చిన మాటని జవదాటకుండా, పిల్లల దగ్గర పిల్లాడిలాగా అలా కామ్‌గా ఉంటాడు. ఏంట్రా ఇంత కామ్‌గా ఉన్నాడు, ఒకే ఒక్క సీను అని అనుకుంటున్న టైంలోని మైన్స్ దగ్గర ఫైటొస్తుంది. ఆ ఒక్క ఫైటు ఇన్నాళ్ళ నుంచి ఇలా కదరా మా ప్రభాస్ అన్నని చూడాలనుకుంటున్నాం అని జెప్పి ఫ్యాన్స్ అయితే లిటరల్లీ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకున్నారు. అలా ఒక సాలిడ్ యాక్షన్ బ్లాక్ అయిన తర్వాత దేవా వాళ్ళమ్మ అతన్ని తీసుకెళ్ళిపోతూ ఉంటది. జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక ఆ అమ్మాయిని కాపాడాలని చెప్పి దేవాని మళ్ళీ రిటర్న్ పంపుతుందన్నమాట అమ్మ. ఇంట్రడక్షన్ దగ్గర నుంచి మైన్స్ ఫైట్ వరకు మనం చూసింది దేవాని మాత్రమే. బట్ సినిమాలో ప్రభాస్ గారి అస్సలు ఇంట్రో ఆ ఇంటర్వెల్ సీనే. మొత్తం పొగతో కమ్ముకున్న ఆ ఏరియాలోని మొదట గన్స్‌తోని ముందుకు వస్తూ ఉంటాడు. ఆ తర్వాత మనుషులు తగ్గే కొద్దీ గన్స్ మార్చుకుంటూ లాస్ట్‌కి కత్తి పట్టుకొని ఫైట్ చేయడం మొదలుపెడతారు. అదే టైంలో వేరే ప్లేస్‌లో ఏంటంటే రాధారమ ఎలివేట్ చేస్తూ తన సీక్రెట్ ప్లాన్‌ని చెప్తూ ఉంటుంది. స్క్రీన్ మీద ప్రభాస్ గారి ఎంట్రీ చూస్తూ ఉంటాం. స్క్రీన్ బయటేమో రాధారమ ఎలివేషన్‌ని చూస్తూ ఉంటాం. 'సలార్ దేవరత రైజర్' అని చెప్పగానే అక్కడ కొంతమంది భయపడుతూ ఉంటారు. ఫ్యాన్స్ నుంచి ఆడియన్స్ వరకు అందరూ ఆ సీక్వెన్స్ చూడగానే పిచ్చెక్కిపోయి ఉన్నారు. దెబ్బకి పెట్టిన టికెట్ డబ్బులు అక్కడే వర్తీ అనిపించేలా ఉంటదన్నమాట ఆ సీక్వెన్స్. ఇంట్రడక్షన్‌లోని దేవాని చూసాం. మైన్స్ ఫైట్ దగ్గర దేవ మాస్‌ని చూసాం. కానీ ఇంటర్వెల్‌లో మనం చూసింది సలార్‌ని. సలార్ ఎంట్రీ అండ్ అతని రక్తపాతాన్ని. గెస్ వాట్? పార్ట్ 1లోనే ఇలా ఉంటే పార్ట్ 2లో నీల్ మావ ఇంకేం ప్లాన్ చేసుంటాడో. ఆల్సో మనం 'సలార్' డీకోడింగ్ కూడా చేసాం మామ. మీరింకా చూడలేదా? మొత్తం 2 వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియో లింక్స్‌ని ఎండ్ కార్డ్స్‌లోని అలాగే డిస్క్రిప్షన్‌లోని పెడతాను. తప్పకుండా చూడండి. ఇవే కాదు ఇంకా హై ఇచ్చేటువంటి సెకండ్ ఇంట్రో సీన్స్ చాలానే ఉన్నాయి. వాటి కోసం మనం పార్ట్ 2లో డిస్కస్ చేసుకుందాం. పార్ట్ 2 కావాలంటే బిగినింగ్‌లో చెప్పాను కదా! ఒక 5,000 లైక్స్ టార్గెట్ కొట్టేయండి. మీరిలా లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే కదా మాకు కూడా కొత్త వీడియోలు చేయడానికి మాకు కాస్త ఎనర్జీ ఉంటుంది. సో డెఫినెట్‌లీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాం. గంట కొట్టడం మర్చిపోవద్దు. అది కొడితేనే కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఉంటానైతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.